1 గంట అయింది. టైం అయిపోతే ఎట్లుంటారంటే వాక్యం చెప్తుంటా, నేను నాకు తెలిసి చూసినట్టు ఉంటారు కానీ ఆ వాగ్దానంలో ఉండే పేర్లు ఇక్కడ బాక్స్ ఉంటుంది అట్లుంది చిన్న వదిలేదేమో నాకు కొద్ది నేను మొత్తుకుంటా ఉంటుంటా. ఆ టైం అయిపోతే ఏం చేస్తుంటారంటే నాకేం చూసినట్టు కనపడుతుంటారు కానీ మీరు ఎన్నికల్లో ఏముంది అక్కడ పైన ఇక్కడ బాక్స్ గూట్లో పుస్తకాలు ఉన్నాయి అనుకుంటా 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 పిల్లలు ఇంటికాడ ఉన్నారు, పదార్థం వస్తువులు పోయారు, కుక్కలు తినిపోతాయి, ఇంట్లో పిల్లలు తినిపోతాయో కూర తెచ్చించి అది ఇది నిన్న అనుకుంటాను. టైం అయిపోతే నేను కూడా అంతే, గతంలో ఆత్మవిశ్వాసంగా ఉన్నప్పుడు నీకన్నా డబల్ నేను అబ్బా సేవకుల మీద ఛాలెంజ్ చేసినది. యా దేవుడు ఉన్నాడు నీకు ఊరికే పని లేక తిరుగుతున్నానని ఎన్నెన్నో రకాల నా సాక్ష్యంగా నింటే మీరు అబ్బా చాలా ఘోరమైనది. చర్చిలు నెలంతా ఏడ్చినారు. ఈ ఈ శకునాల్లో దాదాపంటే మా వాళ్ళకి మొత్తం తెలుసు నన్ను గురించి. నేను ఈడ నిలబడి వాక్యం చెప్తున్నానంటే అమ్మో వీడు ఈశ్వరే కాదు, మళ్ళీ పైకి పోయి కిందికినే దిగి వచ్చినట్టు ఇట్లా వాక్యం చెప్తున్నాడా, వాక్యం చెప్పడానికి ప్రిపేర్ అయినాడా, వీడు కాదు నైనా అని నమ్మరు. నన్ను అంత చండాలంగా తిరిగినది, చాలా లోకంలో తిరిగినటువంటి వాడు. సరే అది సాక్ష్యం ఒకరోజు చెప్పుకుందాంలే, ఇప్పుడు వదిలేమ్మా. 2 మాటలు చెప్పుకొని ముగించుకుందాం, టైం లేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన జీవం కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఆ తండ్రి ఉదయకాలం ఇంతవరకు నీ భద్రత కాపులను నాతో ఉంచి ప్రభా పాఠం ద్వారా వాక్యం ద్వారా మైపరిచిన గొప్పతని ఇస్తుంది. దేవుడికి నీ యొక్క మాటల గురించి చెప్తుండగా నా నోటి గురుగా ఉండి పెదాల నరకను ఉదయం తాకి పవిత్రపరిచింది. మంచి జ్ఞానంతో నీ యొక్క మాటలు విడిచిపెట్టి కృపదైత్యం దేవానికి అన్ని విధాలను తోడు ఉన్న సమయం అంతటి ప్రభా దీవెనకరంగా ఆశీర్వదకరంగా నీకు భద్రపరుస్తుంది. మా ప్రభు క్రీస్తుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చెయ్యకుమని చెప్పగా. పాపం చేయమని చెప్పినాడా దేవుడు? పాపం చేయొద్దని చెప్పినాడమ్మా? చేయొద్దు అంటే ఇక నుంచి ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇక పాపము చేయకుము అంటున్నాడు. అయితే స్వస్థత ఉండడం అంటే మనము దేవుని సన్నిధికి వచ్చి మంచి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించిన మేరకు, ఆయనను అడిగినటువంటి మేరకు రకరకాలుగా అంటే మన కుటుంబ విషయంలో అయితేనేమి, మన ఆర్థిక ఇబ్బందుల్లో అయితేనేమి, మన యొక్క పిల్లల చదువుల్లో, మన అనారోగ్య విషయంలో అన్ని విధాలుగా మనము దేవుని అడిగినప్పటికీ ఆయన మనల్ని స్వస్థపరిచినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన స్వస్థతపరిచినప్పటికీ మనం ఏం చేయాలి? ఆయన చేసినటువంటి మేలును మరవకుండా ఆయనను ఘనపరిచేటువంటి వారుగా ఉండాలి, ఆయనను మయపరిచేటువంటి వారుగా ఉండాలి. అయితే స్వస్థత పొందిన తర్వాత ఏం చేస్తారంటే చాలా మంది బాగుపడిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళా రకరకాలుగా సీమలు పడిన తర్వాత రకరకాలుగా ఇదైపోయిన తర్వాత అప్పటికి ఇంకా మోపోయినప్పటికీ ఇంకా చాలా రోజులు లేదు మందిరానికి పోక కదా, ఇంకా మోపోయింటది. ఇంకా దేవుని సన్నిధికి వచ్చి ఏమంటారో శానాలు అయిపోక ఏమంటారో పోవాలనేమో ఆశ ఉంటుంది,
ఏమంటారో, పోతే ఏమంటారో అనేసి తపన ఉంటుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఆ అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఎవరిని చూసి? మనలను చూచి, ఇదిగో స్వస్థత నొందితివి. ఎవరు స్వస్థత నొందినారు? మనమే. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు ఇక పాపము చేయకుము అంటున్నాడు. ఇక పాపము చేయకుము. ఎక్కువ కీడు కలగకుండాన్నట్లు ఉండాలంటే ఇక పాపము చేయకుము అంటున్నాడు. మానవుడు ఏం చేస్తున్నాడు ఈ దినాల్లో? ఏం చేస్తున్నాడంటే ఎక్కువ శోధనలు కాదయ్యా. బాప్తిసం తీసుకున్న తర్వాత ఒకటే బాధ. ఒక చోట ఒక ఆయన అన్నాడు, నువ్వు నైనా ఇంతకుముందుకు చర్చకొని నువ్వు మా పిన్ని అందరూ అని చెప్తివి, చెప్పంగా పోతివి నాయన. పోయిన 3 నాళ్ళకే నీ చిన్నమ్మకు చేయి ఇరిగింది, ఆ చువాటి దేవుడు అని మార్చుకునే ఆయన చర్చికోవడం లేదు అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి పోవాకు, వేరే దేవుడిని నమ్ముకుంటే నువ్వు స్థిరంగా భూమి గతించిపోయేంత వరకు ఇక్కడ ఉండవు చూడు నువ్వు ఆయన. అంటే మరి ఏంటి ఆయన పోయిన 3 రోజులకే మీ పిన్నికి చేయి ఇరగాలనా అని అన్నాడు ఆయన. అంటే నేనేమనంటే పోయిన 3 రోజులకే నిన్ను రాష్ట్రానికి రాష్ట్రపతిగా చేసింది బాగుండు కదా అని నమ్ముతా. అంత వద్దులేనాయన అంటాడు. అంటే చూడు చాలా మంది ఉన్నారు అట్లా. 10 మంది పోతేనే అని ఏం చేస్తారండి చాలా మంది. 10 మందికి వచ్చి పిల్లలకి జ్వరం వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినాక ఇంటికి పోకముందుకే ఏం బాగా అయింది అమ్మా, వేడి తగ్గనే లేకుండా హెచ్చరికగానే ఉన్నాడు, ఇంటికాడ ఎట్టున్నాడు అట్లనే ఉన్నాడు, అందుకే వద్దంటే ఆడించుకోమ్మా అన్నారు చాలా మంది. దేవుడు అంటే అంత సులకనగా, దేవుడు అంటే చాలా సులకన. కొట్టినప్పుడు దేవుడు ఒక దెబ్బ కొట్టినారంటే ఎప్పుడు నిదట్లో ఎప్పుడు ఇక్కడ ఇలా కొట్టేది కూడా తెలియదు వాళ్ళు. చాలా మంది ఉన్నారు అట్లా. ఎందుకంటే ఎక్కువ కీడు కలగకుండాన్నట్లు ఇక పాపము చేయకుము అంటున్నాడు. లేదు, ఇది ఒక్క రోజే పండగ కాబట్టి ఒక్క బాటలు తెచ్చుకుని తాగుతాం కదా, రేపటి నుంచి మందిరానికి వస్తాను పాటు నా మాటినే అట్లా తిమోతి నాకు తెలిస్తే సిగ్గు పోతుంది మనది. అంటే ఎవరికి నువ్వే చెప్తేనే ఏమన్నా, లేకుంటే ఎవరికి తెలియదు. నా మాటినే తినబుద్ధి కాదు నాకు, ఒక్క అంశం వేసుకుంటున్నా, ఒక్క బాటలు తెచ్చుకున్నా అని తీసుకుని తాగినాక ఊపుకుంటాడా? ఆమెకు బుద్ధి చెప్పింటాడు, ఎవరుకున్నా నువ్వే నువ్వు ఎవరుకున్నా చెప్పేవే. ఈయననే చేసింటాడు, అరే ఏరా ఎలా ఏం మన విషయాలు అంటే అవరా పండుగని ఈడే చెప్పింటాడు. అంతా మొత్తం అల్లుకుంటూ వింటాడు. మోపు దిగినాక ఏమే నాకు బుద్ధి చెప్పింది నువ్వే అందరికి చెప్పినమాట. వాళ్ళు వచ్చి మీ ఆయన నువ్వు మందిరానికి పోతారు కదా, మీ ఆయన తాగినామంటే అస్సలు నేను దించుకున్న తలగా ఎత్తుకోలేదంటే ఏమోనే తాగినప్పుడు మతికి లేదు ఏడాది నేను. ఎన్నో రకాలు ఉన్నారు మనుషులు. నేను కూడా మందిరానికి వెళ్ళేటప్పుడు కొన్నాళ్ళు అల్ప విశ్వాసం, అంటే మందు తాగలేదు కానీ సిగరెట్లు తాగాను. అట్లా మెట్టు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అయితే ఎక్కువ కీడు కలగకున్నట్లు ఇక నుంచి పాపము చేయమంటే మానవుడు ఏం చేస్తున్నాడంటే ఎన్నో రకాలుగా లోకంలో దేవుడు చేసినటువంటి మేళ్లను మర్చిపోయి, దేవుడు చేసినటువంటి అద్భుతములు ఆశ్చర్య కార్యములను మర్చిపోయి రకరకాలుగా ఎవరు చూడలేదులే నేను చేసేటువంటి పాపము అని అటు ఇటు చూసి రకరకాలుగా మందు సిగరెట్ వీటన్నిటినీ తాగేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క రక్తం చేత కడగబడి మన హృదయమును దేవుని యొక్క ఆలయముగా మార్చుకొని ఆ యొక్క ఆలయంలో మన యొక్క హృదయం ఎలాంటిదమ్మా? ఒకప్పుడు పాపంతో కూడినది. దేవుని యొక్క రక్తం చేత కడగబడిన తర్వాత మన యొక్క హృదయం ఎలాంటిది? దేవుని చేత కడగబడినటువంటి హృదయం, మన హృదయం దేవుని ఆలయం లాంటిది. మర్చిపోవద్దు, దేవుని ఆలయం లాంటిది. అటువంటి ఆలయం కలిగినటువంటి నీ హృదయంలో రకరకాలైనటువంటి పాపాలు చేస్తూ దేవుని యొక్క ఆలయమును పాడు చేస్తా ఉంటున్నావు. నా యొక్క హృదయమును, నా యొక్క ఆత్మను పాడు చేసుకుంటే నీకే అంటారు చాలా మంది. నేను తాగితే నీకే
నా డబ్బులు నా 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 ఖర్చులు నా డబ్బులు అయిపోయాయి, నీకే పోయి అంటుంటారు చాలా మంది. మందు తాగి నేను తాగితే నీకే మంచి, అదే తాగుతురా నువ్వు, మంచిగా ఉండరా, మంచిగా బతుకురా, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది అంటే ఏమంటారు, నా డబ్బులు పెట్టి నేను తాగితే నువ్వేమరా నాకు చెప్పనీకా, నువ్వేమన్నా ఇస్తానా నాకు? దేవుని ఆలయమును పాడు చేస్తా ఉంటున్నారు ఈ దినాలలో. దేవుడు నివసించవలసినటువంటి ఆలయమును పాడు చేసేటువంటి వారుగా ఉంటున్నారు. అయితే ప్రియమైనటువంటి సోదరులారా, ఇక ఎక్కువ కీడు కలుగుతున్నట్లు ఇక పాపము చేరుకుంటున్నాడు దేవుడు. అయితే లేవి కాండము 26వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నాం. లేవి కాండము 26వ అధ్యాయము 14వ వచనం. మీరు నా మాట వినక మీరు నా మాట వినక ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టలని నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పులను విషయమై అసహించుకున్న ఎడలను నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపచేయనట్టు ప్రాణమును ఆయాసపరచు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించేదను. చూడండి, ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను కైకొనని ఎడల తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించేదను. ఏమ్మా జ్వరం వచ్చింది, ఏమ్మా అలా ఉన్నావంటే, అబ్బా జ్వరం కాదన్నా, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోపమ్మా, సేవకుడి కాడికి ప్రార్థన చేపించుకోపమ్మా అంటే సేవకుడన్నా ప్రార్థన చేసినాడు తగ్గలే, మందిరానికి వెళ్ళినాను మందిరంలో వాడుకొని పుల్లాడిచ్చినా తగ్గలే. ఎందుకు తగ్గలేదు? కారణం ఏంది? దేవుని యొక్క కట్టడలను, ఆయన నిబంధనను పాటించలేదు, ఆయన యొక్క మాటలను అనుసరించలేదు, ఆయన యొక్క మాటల చొప్పున నడుచుకోలేదు కనుక, ఆయన యొక్క నిబంధనను, ఆయన యొక్క మాటల చొప్పున, ఆయన క్రియల చొప్పున ఎప్పుడైతే నడుచుకోగలగలేక నువ్వు ఎన్ని మార్లు అనారోగ్యానికి గురై దేవుని సన్నిధిలో సేవకులతో ప్రార్థన చేయించుకొని ఎన్ని రకరకాలైనటువంటి ఆరాధనలు చేసినా ప్రార్థనలు చేసినా నీకు ఆ రోగము పోదు. ఎందుకు పోతుంది? నీలో ఒకటి పెట్టుకొని ఒకటి జ్వరం వచ్చింది, జ్వరము మనసులో జ్వరం పెట్టుకొని దగ్గుపరిసానికి మాటలు ఇప్పించుకొని మిగిలితే జ్వరం తగ్గుతుందమ్మా? తగ్గుతుందా? దగ్గుపరిసిన మాటలు మిగిలితే జ్వరం తగ్గుతుందక్క? తగ్గదు. జ్వరం వస్తే జ్వరానికి జ్వరం మాత్రలు వాడితేనే జ్వరం తగ్గిపోతుంది. అయితే నీకు జ్వరం వచ్చింది, జ్వరానికి సంబంధించిన టాబ్లెట్ ఏంది? దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క మాటలు, ఆయన యొక్క క్రియల చొప్పున, ఆయన యొక్క కట్టడలను అనుసరించి దేవుని సన్నిధిలో నడుచుకుంటే మొట్టమొదట నీ శరీరంలోనికి, నీ దగ్గరకు అది రాదు. ఒకవేళ వచ్చినా కానీ పారిపోవాల్సిందే. అయితే చాలా మంది ఎలా ఉంటారంటే, ఓకే ఏమమ్మా ఇలా మగ చిన్న పెట్టుకున్నామంటే ఇవాళ ఒక్క పొద్దుతుండా అన్నారు. ప్రభాతం మనం అడిగితే ఇలా ఉపాసం ఉండాలి, ఏం ప్రాణం బాలేక తినలేదేమో యొక్క అని అనుకుంటాం మనం. జ్వరం వచ్చి తినలేదేమో అని అనుకుంటాం మనం. ఏమమ్మా ఇలా మగ అంటే ఉపాసం ఉండాలి, ఈ జ్వరం వచ్చి ఏమన్నా నోరు చేదుండి తినలేదేమో అనుకుంటాం. ఒక్క పొద్దుతో ఉండి దినాలు గడిచిపోయి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ఏం చేసినా కానీ తగ్గిపోదు. ఎందుకంటే మనలో క్రమం లేదు. ఇక చాలా మంది మన క్రిస్మస్కు క్రమం లేదు. దేవుని సన్నిధి అంటే
నిరుత్సాహము అంటే దేవుని సన్నిధి అంటే ఏదోలే అనుకుంటాం. ఏదోలే సేవకుడు మన దేవుని మందిరాన్ని క్రిస్మస్ రోజు ఒక రోజు ముందు వచ్చి శుభ్రం చేయాలమ్మా, ఎందుకంటే క్రిస్మస్ కదా, మన ఇల్లు శుభ్రం చేసుకుంటాము, దేవుని సన్నిధి మన ఇళ్ళ కంటే ముందు శుభ్రం చేసుకోవాలా, 10:30 గంటలకు రానంటే ఒక్కమ్మ రాలే. ఫోన్ చేసి మా అత్త పనికిపోయింది, ఫోన్ చేసి మా అమ్మ పాలెమ్మైంది, ఫోన్ చేసి మా నాయన పోలీస్ స్టేషన్ కట్టినాడు. దేవుని సన్నిధి అంటే అంత సులుకన. మొట్టమొదట దేవుని యొక్క మందిరం, తర్వాత మన ఇల్లు. దేవుని మందిరం, దేవుని యొక్క మందిరమును మనం శుభ్రపరచుకోలేక, దేవుని యొక్క మందిరంలో మనము పని చేయలేకపోతే, ఆయన పనిని మనం చేయలేకపోతే ఆయన మన పనిని చేయలేడు. ఎందుకంటే దేవుడు మొట్టమొదట దేవుని మందిరమును దేవుని ప్రేమించాలి. దేవుని మందిరమును దేవుని ప్రేమించలేకపోతే దేవుడు మనలో లేనట్టే, మనలో అవిశ్వాసం కలిగి ఉన్నట్టే. దేవుని మందిరంలో కూడా మా ఊళ్ళో పరిచర్య వారానికి ఒకసారి శనివారం మందిర పరిచర్య స్త్రీలో చేస్తే వాళ్ళ గాడికి మళ్ళీ నేను 2 మాటలు, వాళ్ళ ఏమక్క మందిరము పరిచర్య దీనికి రండి చెప్తురండి అని 2 మాటలు తిరిగితే అప్పుడు వస్తారు. మనము పిలిచకుండా వాళ్ళు వస్తే వాళ్ళు విశ్వాసం, కానీ మనం పిలిస్తే వచ్చి చేసే వాళ్ళు ఎంత విశ్వాసం కలిగి ఉంటారమ్మా. సాయంత్రం ఫోన్ చేసి ఏమక్క పొద్దుపోయింది, మందిరంగా ఎప్పుడొక్క పరిచర్య చేసేది, మందిరం పడదేసేది, ఇలా రాలేమన్నా పని వేరే పని ఎక్కడ తప్పించి అక్కడ మధ్యాహ్నం కాదు, పొద్దున కాదు, అప్పుడు మేము ఆలోచన చేసుకోవాలి. సరే, మర్చుకుంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 11:27 చదువుకున్నాం ఒకసారి. దేవుని సన్నిధి అంటే చాలా నిరుత్సాహం, అంటే నిర్లక్ష్యం. 11వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి ఎవడును అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షని కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. ఎవరిని పరీక్షించుకోవాలమ్మా? తన్ను తాను పరీక్షించుకొని అయోగ్యముగా కాకుండా ఏకమైన రీతిగా పాలు పొందవలెను. చాలా మంది ఇంటికాడ కొట్లాడొచ్చి గొడవపడొచ్చి ఏం చేస్తారంటే ఆమె వేస్తుందే పాత్రలో చేయి అని చిన్నగా అడుగుతారు. ఆమె వేస్తే ఏం వేస్తుంది, లేకుంటే ఏమే కూడా వేస్తుంది. ఎందుకంటే ఆమె వేసింది నాకేంది, ఆమె ఎట్లంటే వేసింది. అది కాదు కానీ క్రమము, మనలను మనం పరీక్షించుకొని, మనలను మనము తగ్గించుకొని, ఎక్కడైనా ఏదో తప్పెట్టి పరీక్షించుకొని అయోగ్యము కాకుండా యోగ్యమైనటువంటి రీతిగా పాలు పొందాలి. చేతినప్పుడు ఒక కన్ను ఇక్కడ, ఒక కన్ను ఉండదు. ఎత్తిందా లేదా? ఎత్తిందా బాగుంది. అట్లా చాలా మంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పరీక్షించుకోకుండా రకరకాలుగా, అంటే అవన్నీ లోకంలో చాలా మంది, అంటే లోకంలో ఉన్నటువంటి వారు అంటే మొదటివాడు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అనేది, అంటే కడపటి వారి మొదటి వారి కంటే కడపటి వారే చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి ఎక్కువ భయం, భక్తి, ఇవన్నీ దేవుడు అంటే ఇవన్నీ ఎక్కువ కలిగి ఉంటారు. అయితే మనం సంవత్సరాలు దేవుడి మందిరంలో ఉండే కానీ మనం దేవుడు అంటే నిరుత్సాహపడతాము, నిర్లక్ష్యం. బయట వాళ్ళు 5 నెలల కాడికి వెళ్ళి చూసిస్తాం కదా మనం. ఒకసారి వాళ్ళు చాలా ప్రేమిస్తారు, కొంతమంది చాలా దేవుని పిల్లలంటే చాలా ప్రేమ చూపించి రకరకాలుగా ఆహ్వానిస్తారు. అయితే మనం ఏంటంటే, అబ్బా నేను ఎక్కి దాదాపు 40 ఏళ్ళ సర్వీస్, నాకు ప్రమోషన్ వచ్చింది, ఇంకా నాకేం లేదు, నాకు చెప్తుంది నేనే ఎవరికి చెప్తాను అనేటువంటి నిరుత్సాహం, గౌరవపడతాం. అందరం మోకరించినట్లయితే
ప్రార్థన చేసుకుంటా